బాయిలర్ మాంసం అండి, చికెన్ పచ్చడి పడుతున్నాను. మొన్న నాటుకోడి పట్టాను, ఇప్పుడేమో ఇది పడుతున్నాను. చక్కగా ముక్కలు కడుక్కుని పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని ఉడకబెట్టేసేయాలి. తర్వాత దాంట్లో నీరంతా పోయేదాకా ఉడికించి ఇలా మసాలాలు కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం మసాలాలన్నీనేమో ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇలా నూనెలో వేపేసి ఎర్రగా ముక్కలు తడంటూ ఉండకూడదు. ఆ మసాలాలన్నీ ఇందులో వేసి కలిపేసేయాలి. లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలాగో. ఫస్ట్ అయితే ఇలా ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం కూడా తడి లేకుండా. పందెం కోడి చట్నీ పడితేనండి పిల్లలు అస్సలు తినలేదు. అవి గట్టిగా ఉండి ముక్కలు. ఈ కాలం పిల్లలకి అసలు అయ్యే నచ్చుతున్నాయండి. మనం చిన్నప్పుడు చక్కగా తినేవాళ్ళం కదా. అందుకని ఇక మా వారు మళ్ళీ బాయిలర్ మాంసం తీసుకొచ్చారు, ఇది చట్నీ పట్టమని. ఈ ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి పిల్లలు తింటారు. ఇంట్లో కూడా చికెన్ బాయిలర్ మాంసమే తింటారండి, నాటుకోడి తినరు మా పిల్లలు అసలు. అని తెలియటానికి అది అలా నూనె బయటకు వచ్చేయాలండి. దాంట్లో నీరంతా పోయి చక్కగా వేగినాయి అని ముక్కలు మనకు తెలియాలంటే అలా నూనె బయటకు వచ్చేసేయాలన్నమాట. తెరలుగా చూస్తున్నారుగా, అలా వచ్చేస్తే చక్కగా వేగినట్టు. ముక్క కూడా చక్కగా రెడ్ కలర్లో చక్కగా వేగినట్టు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. బాటలు మళ్ళీ ఆ నూనె అంతా వేస్ట్ అయిపోద్ది కదా. నేను చక్కగా సరిపడానే పోసుకున్నాను. ఆ మసాలాలు కారం కలిపేసరికి చక్కగా సరిపోద్ది. చక్కగా వేగిపోయినట్లు ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. అప్పుడు ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆవుపిండి, మెంతిపిండి, సాల్ట్, కారం, వెల్లుల్లి పేస్టు అన్నీ కలుపుకున్నానండి. ఇవి చల్లారాక చక్కగా స్టవ్ కట్టేసి చల్లారాక అందులో కలిపేసుకుందాం. అన్నీ కలిపేసాను, చక్కగా అయిపోయింది. గుజ్జు గుజ్జుగా వచ్చింది. అని ఇది బాగా చల్లారాక దీనికి 3 నిమ్మకాయలు బాగా చల్లారిపోయాక ఈ 3 నిమ్మకాయలు పిండేసుకుని కలుపుకొని ఒక చక్క సీసాలో పెట్టుకుంటే చక్కగా పిల్లలు రోజు తింటారు.